అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి వద్ద కడప తిరుపతి రహదారి అభివృద్ధి కోసం రోడ్లు రవాణా రహదారుల కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ 100 కోట్ల నిధుల్ని ఆమోదించి కేటాయించగా మొదట ఆంజనేయ స్వామికి పూజలు చేసి రహదారి ప్రారంభ పూజ చేశారు. ముఖ్య అతిథులుగా రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్, జనసేన నాయకులు ఎల్లటూరి శివరామరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మరియు పురంధేశ్వరి గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, జెడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు షబ్బీర్ అహ్మద్, జనసేన నాయకులు మౌల చింతల శివ, శంకర్ రాజు, గోవర్ధన్ మరియు కూటమి శ్రేణులు, స్థానిక నేతలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలు మా పూర్వ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు తీసుకువెళ్లి అడగక వెంటనే 24 గంటల్లో వారు దీని మీద వారు ఆరా తీసి అది శాంక్షన్ చేయించడం జరిగింది. ఎందుకు మీకు చెప్తున్నానంటే ఈరోజు మన కూటమిలో ఉన్న ప్రభుత్వం గౌరవనీయులైన మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన రాష్ట్రం ఏదైతున్నదో కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతలు కూడా ఉన్నాయి అనేసి దానికి నిదర్శనం ఈ రోడ్డు. మీరందరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కడప నుంచి తిరుపతి దాకా ఏదైతే ఈ రోడ్డు ఉన్నదో ఈ రోజు ఈ మరమ్మతు చేస్తున్నామో ఈ 3 నియోజకవర్గాలకి పార్లమెంట్ నియోజకవర్గాలకి 3 ఎంపీలు ఉన్నారు. కానీ ఎవరు కూడా ఈ రోడ్డు మీద ఒక్క రోజు కూడా మాట్లాడని దాఖలాలు ఉన్నాయి. అటువంటిది ఈరోజు మేమిద్దరు కూడా వెళ్లి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను నితిన్ గడ్కరీ గారిని అడగడం, వారు వెంటనే శాంక్షన్ చేయించడమే కాకుండా ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేసుకుని కాంట్రాక్టర్ మనోహరన్ గారు కూడా ఉన్నారు. వారు ఇప్పుడే తెలియజేశారు వచ్చే సంవత్సరం మే అంటే 5 నెలల లోపే ఈ రోడ్డు పూర్తిగా ఏదైతే ఉన్నదో దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిసింది. మీకు అందరికీ తెలుసు కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉన్నదో దాదాపు 2000 కోట్లతో 4 లైన్ ఎక్స్ప్రెస్ వే అనేది మనకు కూడా అది కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. దాని పనులు కూడా ప్రారంభమైంది. కానీ ఒక 2-3 సంవత్సరాలు అది పడుతుంది. కాబట్టి ఈ రోడ్డు కానీ మనం ఇప్పుడు నిర్మాణం చేసుకోగలిగితే దాదాపు ఒక 6-7 సంవత్సరాలు ఏదైతున్నదో ఎటువంటి ఇక్కడ మనకు ఇబ్బంది కలగకుండా ఇది మనకు దోహదపడుతుంది. ఈ ప్రాంతం అన్నిటి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనేసి ఈరోజు తెలియజేస్తూ మరలా మన గౌరవనీయులైన కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ గారు, అదేవిధంగా దగ్గుపాటి పురంధేశ్వరి గారు కూడా వారు మాకు సహాయ సహకారాలు అందించినందుకు ఇంకా మున్ముందు కూడా సహాయ సహకారాలు ఈ ప్రాంత అభివృద్ధికి అందించాలనేసి వారిని కోరుకుంటూ కూటమిలోనున్న 3 పార్టీలు ఏవైతున్నాయో సమాయుక్తంగా ప్రాంత అభివృద్ధి చేసుకుంటాం. కారణం మన లోకేష్ అన్న గారు. ఎందుకంటే నాకు ఫోన్ చేసి మనం ఢిల్లీకి పోదాం రూపానంద్ మన సంతకాలు చేసి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది, యాక్సిడెంట్లు చాలా ఎక్కువ అవుతున్నాయి, తప్పకుండా మనం నువ్వు కూడా కలిసి రావాలి నాతోటి అని చెప్పి మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి ఎవరంటే మన లోకేష్ అన్న గారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా మేము ఢిల్లీకి పోతానే నితిన్ గడ్కరీ పురంధేశ్వరమ్మ మేడం తీసుకొని వెళ్ళడం జరిగింది. పోయిన వెంటనే చూసి ఫైల్ చూసేసి మేము చెప్పిన మాటలు నమ్మి ఆయన ఫస్ట్ రోజు 12 o'clock రమ్మడం జరిగింది. ఇమ్మీడియట్ గా 90 కోట్లు వరకు కడప టు తిరుపతికి శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారికి మన కోడూరు ప్రజలు, రాజంపేట ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా. కాబట్టి ఈ కార్యక్రమం మనకు శాంక్షన్ చేసిన దానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.